నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ శ్రీనివాస్ వలేటి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి 2 ఏళ్లు కావస్తోంది. అయితే కొంతమంది సోకాల్డ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్స్ కమ్ అనలిస్ట్స్ మాత్రం ఇప్పుడు తెరపైకొచ్చి పోలింగ్ పర్సంటేజ్లో తేడాలున్నాయని వింత వాదన లేవనెత్తున్నారు. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నారు పరకాల ప్రభాకర్. ఆయన అనాలిసిస్ ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా నమోదైన ఓట్ల సంఖ్య, చివరికి లెక్కించిన ఓట్ల మధ్య భారీ వ్యత్యాసాలున్నాయట. ఈ తేడాలు ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీని ప్రమాదంలో నెట్టే అవకాశం కూడా ఉందని తెగ ఆవేదన వ్యక్తం చేశారు. ద వైర్ యూట్యూబ్ ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్ ఎంకే వేణుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. పరకాల ప్రభాకర్ వివరణ ప్రకారం పోలింగ్ రోజు ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రాథమిక ఓట్ల గణాంకాలు, ఫలితాల్లో లెక్కించిన ఓట్ల సంఖ్య మధ్య దాదాపు 5 కోట్ల ఓట్ల వ్యత్యాసం ఉందంట. దేశవ్యాప్తంగానే కాకుండా రాష్ట్రాల్లో కూడా ఈ తేడా ఉందని చెప్పుకొచ్చారు ఆయన. బీజేపీ గెలిచిన 79 నియోజకవర్గాల్లో ఈ అసాధారణ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తుందట. ఆయన వాదన ప్రకారం గత ఎన్నికల్లో ప్రాథమిక గణాంకాలు, తుది లెక్కల మధ్య తేడా సాధారణంగా 1% లోపే ఉంటుందట. అయితే ఈసారి అది 5 నుంచి 12% వరకు పెరిగిందని పాపం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరకాల ప్రభాకర్ వెళ్లించిన స్టాట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఓట్ల సంఖ్యలో 12.54% వరకు పెరుగుదల కనిపించిందట. ఒడిశాలో కూడా 12.48% పెరుగుదల నమోదైందట. అరుణాచల్ ప్రదేశ్లో 12.22% వరకు తేడా ఉన్నదట. ఇక మహారాష్ట్రలో సగటున 8.67% పెరుగుదల ఉందని, పశ్చిమ బెంగాల్లో 4.83% వరకు వ్యత్యాసం ఉందని ఆయన వివరించారు. ఒక్కో నియోజకవర్గంలో 1,00,000 నుంచి 2,00,000 ఓట్లు అదనంగా లెక్కించారని ఆయన వాదిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కేవలం కొన్ని గంటల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లను జోడించడం భౌతికంగా ఎలా సాధ్యమవుతుందో ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవహార శైలిపై కూడా పరకాల ప్రభాకర్ సందేహాలు వ్యక్తం చేశారు. ఫేజ్ 2 ఎన్నికల సందర్భంలో ప్రాథమిక ఓట్ల డేటాని విడుదల కాలేదని, గతంలో పోలింగ్ అనంతరం తక్షణమే గణాంకాలు అందుబాటులో ఉండేవని, ఇప్పుడు అలాంటి పారదర్శకత కనిపించడం లేదని తెగిదైపోయారు. ఇకపోతే అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ కూడా ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తిందట. మరి న్యూస్ ఇప్పటివరకు ఎక్కడా రాలేదు. కేవలం పరకాల ప్రభాకర్కి మాత్రమే సీక్రెట్గా వచ్చి చెప్పిందా అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్? ఇంతవరకు బాగానే ఉంది. ఎన్నికలు పూర్తయి 2 ఏళ్లు కావస్తుంది. ఇప్పుడు ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక పరకాల ఉద్దేశం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. అసలు ఎన్నికల ప్రక్రియలో బూత్ ఏజెంట్లు కూడా ఉంటారన్న విషయం పరకాలకు తెలీదా? బూత్ ఏజెంట్లు కాదని ఎవరైనా ఓటు వేయగలరా? పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంలు సీజ్ చేసి స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తారు. ఆ తర్వాత కౌంటింగ్ రోజు మాత్రమే వాటిని అందరి సమక్షంలో ఓపెన్ చేస్తారు. ఈ మధ్యలో ఎవరైనా ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశం ఉండదు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోటీలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన బూత్ ఏజెంట్లు ఉంటారు. పరకాల చెప్పినట్లు పోలింగ్ శాతాన్ని మేనేజ్ చేయాలంటే ఈ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న మిగతా పార్టీల బూత్ ఏజెంట్లు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. 1-2 కేంద్రాలంటే నమ్మశక్యంగా ఉంటుంది. మిగతా పార్టీల వారిని పక్కన పెడితే ఇంతమంది వైసీపీ బూత్ ఏజెంట్లు మేనేజ్ చేసే అవకాశం ఉంటుందా? ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ కాదు. అసలు కాగితాలపై ఉన్న ఫిగర్ల కంటే పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యక్షంగా ఎన్నికల ప్రక్రియను సజావుగా నడిపించిన బూత్ ఏజెంట్లు కూడా ఇంతవరకు ఈ అంశంపై ఎక్కడా కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ పరకాల చెప్పినట్టు పోలింగ్ శాతంలో తేడాలు ఉంటే అప్పుడే బూత్ ఏజెంట్లు అభ్యంతరం తెలిపేవారు కదా. ఇంత చిన్న లాజిక్ను పరకాల ఎలా మిస్ అయ్యారు? ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో తొలిసారి ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పరకాల సలహాదారుడిగా బాధ్యతలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు అప్పట్లో పిలిచి మరీ ఆయనకి పదవి అప్పచెప్పారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నా పరకాలను పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రస్తుతం ఆయన ఓ రాజకీయ నిరుద్యోగిగా మారారు. ఈ అసంతృప్తిని ఆయన ఈ విధంగా వెల్లడించుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు ఆయన కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి అటు వైసీపీకి దగ్గరవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే జగన్ను ప్రసన్నం చేసుకునేందుకే ఈ అర్థం పర్థులేని వ్యర్థవాదను తెరపైకి తెచ్చేరిన గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. అలాంటి సంస్థ గురించి మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు చెక్ చేసుకోవాలి. అలాంటిది ఈసీ విడుదల చేసిన గణాంకాల్ని మళ్లీ ఉటంకిస్తూ పరకాల ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇందుకీ ఈ వ్యవహారంపై పరకాల దగ్గర ఉన్న రుజువులేంటి? ఈసీ విడుదల చేసిన స్టాట్స్ కాకుండా పరకాల దగ్గర ఇంకేమైనా ఎవిడెన్స్ ఉన్నాయంటే ఈ ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం కూడా లేదు. ఇంత గొప్ప అనాలిసిస్ చేసిన పరకాల ఈ 2 ఏళ్ల కాలంలో ఈ వ్యవహారాన్ని ఎందుకు తెరపైకి తీసుకురాలేదు? పదవి కోసం వెయిట్ చేశారా? అది రాదని తెలిసి ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా తెరపైకి వచ్చారా? పీఆర్పీ నుంచి టీడీపీ దాకా ఆయన రాజకీయ జీవితం అంతా వివాదాస్పదమే. అప్పట్లో పీఆర్పీలో చేరి తన మాట చెల్లుబాటు కాకపోవడంతో ఆ పార్టీని బద్నాం చేశారు. ఇప్పుడు కూడా సేమ్ స్ట్రాటజీని రిపీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడున్నది అల్లాటప్ప ప్రభుత్వం కాదు,
అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది. పరకాల వంటి వారి తాటాక చప్పుళ్ల బెదిరింపులకు భయపడే ప్రభుత్వం కాదు. ఇక్కడ ఎటు ఆయనకు చోటు లేదు. ఇక బులుగు మీడియాకు అమ్ముడుపోవడమే మిగిలింది. ఇప్పటికే ఆ దిశగా ఆయన అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఆయన వైసీపీ స్పోక్స్ పర్సన్గా దర్శనమిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 5 ఏళ్లు జగన్ ప్రభుత్వంపై నోరెత్తని పరకాల ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక మళ్ళీ తన నోటికి పని చెప్తున్నారు. అప్పట్లో నోరు తెరిస్తే రప్పారప్పని భయపడ్డారా? ఇప్పుడు ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి ధైర్యం చేశారా? ఏదేమైనా ఇలాంటి సోకాల్డ్ మేధావులు నిజానిజాలు తెలుసుకోకుండా రాజ్యాంగబద్ధమైన సంస్థలపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదు. మరి ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.